వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ చాలా ప్రామాణికం. మీకు తెలుసో తెలియదు కానీ నేను రోజు కూడా 10 న్యూస్ పేపర్లు అంతకన్నా ఎక్కువ చదువుతాను. మీరు కావాలంటే నా వాట్సాప్ ఛానల్ మీరు ఫాలో అవ్వండి, ఓకేనా? సరే, ఇప్పుడు నేను 27th జూలై 2026న వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ఫస్ట్ టాపిక్ చెప్పేదానికంటే ముందుగా మన యాప్లో నేను ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ప్రతి నెల కూడా మీకు మంత్లీ మ్యాగజైన్ అనేది ఇస్తున్నాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీయించుకోవచ్చు. అదేవిధంగా మీరు ప్రతి నెల కూడా టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయటం, టెస్ట్ సిరీస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మీకు 1 లైనర్ కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఇస్తున్నా. రానున్నటువంటి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీకు ఎగ్జామ్స్ అనేది కంపల్సరీ అప్ టు ఎగ్జామ్స్ ఫ్రమ్ నోటిఫికేషన్ అనేది ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తా. సరే, ఈ రోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీకు అందరికీ కూడా తెలిసినదే, యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా. చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా డెప్త్గా చెప్తాను. దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్తా, ఓకేనా? చూడండి, ఫస్ట్ యునెస్కో గురించి మనం మాట్లాడాలి. యునెస్కో అనేది యునెస్కో అనగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది 1945 నవంబర్ 16వ తారీఖున ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్ దేశంలో ఉంది. ప్రస్తుతం యునెస్కో డైరెక్టర్ జనరల్ గా ఖలేద్ ఇల్ ఇనానీ గారు ఉన్నారు. అయితే ఈయన ఏ దేశస్థుడు అంటే ఈజిప్ట్ దేశస్థుడు. ప్రస్తుతం యునెస్కో పనిచేస్తూ ఉంది. యునెస్కో ఏం చేస్తుందంటే, యునెస్కో ప్రతి సంవత్సరము కూడా యునెస్కో ప్రపంచవ్యాప్తంగా, దీన్ని మన భారతదేశం తీసుకుందాం, ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తుంది కానీ మన భారతదేశం తీసుకుందాం. ప్యారిస్ కేంద్రంగా పనిచేసేటటువంటి యునెస్కో మన భారత సమాజానికి, మన భారతీయ సాంప్రదాయానికి, మన భారతీయ చరిత్రకు నిలువుటద్దంగా నిలిచేటటువంటి పురాతనమైన దేవాలయాలు, పురాతనమైన కట్టడాలు, మట్టి తిప్పలు, సమాధులు, కొన్ని పండుగలను, కొన్ని ప్రదేశాలను, కొన్ని ప్రాంతాలను 4 రకాలుగా గుర్తిస్తుంది. ఒకటి ఫస్ట్ అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్, అనగా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా అంటాం. రెండవది యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అన్నమాట, అనగా తాత్కాలిక జాబితా. మూడవది వచ్చేసి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ లిస్ట్. నాలుగవది వచ్చేసి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్. ఇది ఈ 4 రకాలుగా మన భారతదేశానికి సంబంధించినటువంటి, అనగా చరిత్రకు, సంస్కృతికి, మనకు అలవాట్లకు, కట్టుబాట్లకు నిలువుతరగా నిలిచేటటువంటి పురాతనమైన దేవాలయాలు, పురాతనమైన కట్టడాలు, మట్టి తిప్పలు, సమాధులు, పండుగలు, ప్రాంతాలు, వీటన్నిటిని కూడా 4 రకాలుగా గుర్తిస్తుంది, ఓకేనా? చూడండి, ఫస్ట్ యునెస్కో ఏదైనా ఒక ప్రాంతాన్ని తాత్కాలిక జాబితాలో గుర్తిస్తుంది. తాత్కాలిక జాబితా అనగా టెంపరరీ అని అర్థం, ఓకేనా? టెంపరరీ అనగా అని అర్థం. సో ఫస్ట్ దీన్ని తాత్కాలిక జాబితాలో గుర్తించిన తర్వాత, ఉదాహరణకి ఒక లేపాక్షి ఉందనుకుందాం. ఈ లేపాక్షి అనేది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాత్కాలిక జాబితాలో, అనగా యునెస్కో టెంటేటివ్ లిస్ట్ జాబితాలో చేర్చబడ్డ ఏకైక దేవాలయం ఒకటే లేపాక్షి. ఫస్ట్ దీన్ని టెంటేటివ్ లిస్ట్ జాబితాలో చేర్చుతారు. ఆ దేవాలయం యొక్క పనితీరుని బట్టి, ఆ దేవాలయాన్ని పరిరక్షణను బట్టి దీనిని తర్వాత యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో చేర్చుతారు, అనగా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చుతారు. సో మన భారతదేశంలో ప్రస్తుతం యునెస్కో టెంటేటివ్ లిస్ట్ జాబితాలో చేర్చబడ్డ మొత్తం వచ్చేసి 69 ఉన్నాయి. సో మళ్ళీ ఈ తాత్కాలిక జాబితాలు చేర్చబడి దాని పనితీరు బాగుంటే తర్వాత యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ చేర్చుతారు. ప్రస్తుతం 2026 జూలై 25 నాటికి మన భారతదేశంలో ఈ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా సంఖ్య
మొత్తం వచ్చేసి 45కు చేరుకోవడం అనేది జరిగింది. ఇది 45, ఇది 69. అదే విధంగా ఇంటాంజిబుల్ అంటే తాకనటువంటి ప్రాంతాలు అని అర్థం. ఓకేనా? సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ లో మొత్తం వచ్చేసి ప్రస్తుతం 16 ఉన్నాయి. ఓకేనా? 14 వచ్చేసి మనకి గర్భా డాన్స్ గుజరాత్, 15 వచ్చేసి దుర్గా పూజ వెస్ట్ బెంగాల్, 16 వచ్చేసి మనకి దీపావళి లాస్ట్ ఇయరే రీసెంట్ గుర్తింపు పొంది, ఇది చివరిగా గుర్తింపు పొందినటువంటి వరల్డ్ హెరిటేజ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్. నెక్స్ట్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ లో మొత్తం వచ్చేసి అనగా సృజనాత్మక నగరాల సంఖ్య 9 ఉన్నాయి. 9వది వచ్చేసి మనకి ఏది అనేసి అంటే 9వది లక్నో ఏ ఫీల్డ్ అంటే గ్యాస్ట్రోనమీ ఫీల్డ్. అంతకు ముందు వారణాసి మ్యూజిక్ ఫీల్డ్, లిటరేచర్ కోజికోడ్ కేరళ. సో ఇవన్నీ గుర్తింపు పొందాయి. ఫస్ట్ మనకి ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ సైట్స్ 9వది వచ్చేసి లక్నో, మళ్ళీ అంతకుముందు వచ్చేసి లిటరేచర్ కోజికోడ్ కేరళ, అంతకుముందు వారణాసి మ్యూజిక్ ఫీల్డ్ మధ్యప్రదేశ్. ఓకేనా? ఇది మనకి సంఖ్య గుర్తుపెట్టుకోవాలా. వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ ఏమో 45, ఇది 69, ఇది 16, ఇది 9. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఒకే దాని గురించి నేను మాట్లాడతా. అది ఏది అనేసి అంటే యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన సారనాథ్ ప్రాచీన బౌద్ధ క్షేత్రం అన్నమాట. అనగా ఈ బౌద్ధ క్షేత్రాన్ని రీసెంట్లీగా యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి 48 48వ ప్రపంచ వారసత్వ 48వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం అనేది ప్రస్తుతం సౌత్ కొరియాలో జరుగుతున్నది. ఈ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 2026 జూలై 25వ తారీఖున జరిగింది. ఈ 48వ కమిటీ సమావేశంలోని ఈ సారనాథ్ ప్రాచీన బౌద్ధ క్షేత్రం ఏ రాష్ట్రం అనేసి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సారనాథ్ ఈ బౌద్ధ క్షేత్రాన్ని 48వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో భారతదేశం నుండి 45వ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చడం జరిగింది. దీనితో మన భారతదేశంలో మొత్తం యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా సంఖ్య 45కు చేరుకోవడం అనేది జరిగింది. ఓకేనా? 45కు చేరుకోవడం అనేది జరిగింది. సో ఇది ఇప్పుడు మనకి అంతకుముందు 44 ఉండేవి, ఇది ఒకటి 45 అయింది. సో అది ఏమేమి చెప్తా. తర్వాత ఇది ఎప్పుడు గుర్తింపు పొందిందంటే 2026 జూలై 25వ తారీఖున గుర్తింపు పొందింది ఒకటి. రెండవది ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఓకేనా? అదే విధంగా బౌద్ధ క్షేత్రాలు, ఇలాంటి బౌద్ధ క్షేత్రాలు యునెస్కో చేత ఈ జాబితాలో చేర్చబడ్డవి మొత్తం 4 ఉన్నాయి. ఓకేనా? ఒకటి లుంబిని, రెండవది వచ్చేసి బోధ ఆలయం. అదే విధంగా మనకి గౌతమ బుద్ధుడు చేశారు కదా ఆ బుద్ధగయ కానీ లుంబిని, ఇలా సారనాథ్, ఇలా అనమాట. సో మొత్తము కూడా బౌద్ధ క్షేత్రాలు ఈ జాబితాలో చేర్చబడిన మొత్తం వచ్చేసి 4. 4వది సారనాథ్. ఓకేనా? అదే విధంగా భారతదేశంలో ఈ జాబితాలో చేర్చబడింది. దీనితో యునెస్కో చేత గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం 6వ స్థానంలో ఉంది. అదే విధంగా ఈ సూచీలో వచ్చేసి ఆసియా ప్రాంతంలో వచ్చేసి 2వ స్థానంలో ఉంది. ఓకేనా? మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 6వ స్థానంలో ఉంది. అదే విధంగా 2వ స్థానం ఆసియా ప్రాంతంలో ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దీని గురించి మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యాప్లో ఇచ్చాను. ఇప్పుడు 38వది వచ్చేసి ధోలవేరా టెంపుల్. ధోలవేరా ఎక్కడ ఉందనేసి అంటే మనకు ధోలవేరా గుజరాత్ లో ఉంది. సరే, ఇది 39వది ధోలవేరా గుజరాత్. 40వది వచ్చేసి రామప్ప టెంపుల్ ఎక్కడ అంటే తెలంగాణ. 41 వచ్చేసి హోయసాల టెంపుల్స్ కర్ణాటక. అదే విధంగా 42 వచ్చేసి శాంతినికేతన్ యూనివర్సిటీ వెస్ట్ బెంగాల్. అదే విధంగా 43 వచ్చేసి మనకి అహోం డైనాసిటీ.
మనకు ఉంది కదా అహోం డైనాసిటీ. ఎక్కడ అహోం డైనాసిటీ వచ్చేసి అస్సాం రాష్ట్రంలో మయోదాన్స్ అని చెప్పి ఒకటి ఉంది. కాబట్టి అహో డైనాసిటీ సమాధులు గుర్తింపు పొందాయి. 44వది వచ్చేసి మిలిటరీ ల్యాండ్స్కేప్స్ మహారాష్ట్ర. ఇది 44వది లాస్ట్ ఇయర్ గుర్తింపు పొందింది. ఈ ఇయర్ దీంతో మొత్తం కలిపి 45కు చేరుకున్నాయి. ఓకేనా. అయితే ఈ ప్రపంచ వారసత్వ కట్టాల జాబితా సంఖ్య మొత్తము కూడా మన భారతదేశంలో 45కు చేరుకోవడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. కాబట్టి మీకు ఇంతకు ముందు అన్ని కూడా క్లారిటీగా మీకు చెప్పున్నా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 47వ ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అనేది ప్యారిస్ లో ముగియడం అనేది జరిగింది. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ జాబితాలో గుర్తింపు పొందినవి ఎవరంటే 1983 1983లో గుర్తింపు పొందాయి. మొట్టమొదటిసారి 4 గుర్తింపు పొందాయి. ఒకటి ఆగ్రా పోర్ట్, రెండవది తాజ్ మహల్, అదేవిధంగా అజంతా కేవ్స్, 4వది ఎల్లోరా కేవ్స్. సో అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఆగ్రా పోర్ట్, తాజ్ మహల్ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం మన భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలు. ఓకేనా. ఇది చూసుకోండి ఒకసారి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. మీకు అందరూ కూడా తెలిసినదే, మనకి బౌద్ధ మతాన్ని స్థాపించిన వ్యక్తి బుద్ధుడు. ఓకేనా. మీకు అందరూ తెలిసినదే. బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. ఓకేనా. ఈయన లుంబిని అనే ప్రాంతంలో జన్మించాడు. ఓకేనా. తర్వాత కుషిన్ నగరం అనే చోట మరణించాడు. అయితే ఈ బుద్ధుడు 5 అంటే పంచ కళ్యాణం అని చెప్పి 5 ఉంటాయి బుద్ధుడికి సంబంధించి. ఒకటి జననము, రెండో చేసి మహానిష్క్రమణ, అదేవిధంగా ధర్మచక్ర పరివర్తన, అదేవిధంగా మనకి దాని ఏమంటారు అంటే సంబోధి, తర్వాత మనకి ఆయన మహానిర్వాణ అని చెప్పి 5 ఉంటాయి. ఈ జననం అంటే పుట్టిన చోట లుంబిని. అదేవిధంగా మహానిష్క్రమణ అంటే ఆయన 29వ ఏట సన్యాసాలు స్వీకరించాడు. ధర్మ చక్ర పరివర్తన అంటే ఆయన మొదటి 5 మందికి బోధన చేశాడు. అదేవిధంగా మహానిర్విణ అంటే చనిపోవడం. సో ఇలా మనం 5 చెప్తాం. ఓకేనా. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సంబోధి ఆయన 35వ ఏట మనకి బీహార్ రాష్ట్రంలో బుద్ధగయ బోధి వృక్షం కింద ఆయన ఏమయ్యాడు, జ్ఞానోదయం పొందాడు. ఓకే. ఇలా చాలా ఉన్నా మన హిస్టరీ పరంగా ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించండి. ఓకేనా. నెక్స్ట్ లకడాంగ్ పసుపు మేఘాలయ రాష్ట్రంలో. మేఘాలయ రాష్ట్రంలోని లకడాంగ్ పసుపు మిషన్ గోల్డెన్ స్పైస్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించడం అనేది జరిగింది. ఎవరో ప్రారంభించారంటే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మేఘాలయ సీఎం లకడాంగ్ కాదు, ఇది తప్పు. ఓకేనా. సో ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే జ్యోతిరాదిత్య గారు మేఘాలయ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కూడా ప్రారంభించారు. ఈ పసుపు అదే లకడాంగ్ పసుపు ఏదైతే ఉందో ఈ లకడాంగ్ పసుపు అనేది ఆ రాష్ట్రంలో GI ట్యాగ్ పొందింది. ఈ పసుపు యొక్క సాగును మరింత ప్రోత్సహించడము, దీనిపైన ఆధారపడ్డ రైతులకు ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ఇవ్వడం అనే ఇతరుత్వం ఆధారంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా. రైట్. మొత్తం నెక్స్ట్ బ్రిక్స్ 16వ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం 2026 ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం ఏదంటే చండీగఢ్. సో ఈ చండీగఢ్ అనే ప్రాంతంలో జూలై 22 నుంచి జూలై 24వ తారీఖు వరకు ఈ ఆరోగ్య మంత్రుల సమావేశం జరగడం అనేది జరిగింది. అనగా బ్రిక్స్ కూటమిలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రుల అందరూ కూడా ఒక చోటకి చేరుస్తారు. ఇక బ్రిక్ చూద్దాం. దీని యొక్క థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. జరిగింది ఎక్కడ? చండీగఢ్ లో. ఎప్పుడైనా 22-24 జరిగింది. మరి థీమ్ ఆల్రెడీ మీకు చెప్పారు. ఈ బ్రిక్ అనే పదం చేసి ఫస్ట్ ఈ కూటమి 4 దేశాలు ఏర్పడింది 2009లో. తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం వలన ఏమైంది మిత్రమా, 2010లో ఇది కాస్త పైకి లేచి బ్రిక్స్ గా మారింది. బ్రిక్స్ అనగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే రష్యాలో జరిగింది. ఓకేనా. అయితే 5 దేశాలతో ఏర్పడ్డ ఈ కూటమి మొత్తం 11 దేశాలు నేడు చేరుకోవడం అనేది జరిగింది. ఈ 5తో పాటు
ఇరాను సారీ ఇరాను అదేవిధంగా ఇండోనేషియా, అదేవిధంగా ఈజిప్టు, అదేవిధంగా ఇథియోపియా, అదేవిధంగా యుఏఈ, అదేవిధంగా సౌదీ అరేబియా. ఓకేనా, ఈ 6తో పాటు ఈ 5 మొత్తం 11 దేశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సో 2009లో ఫస్ట్ రష్యాలో జరిగితే 2026లో 18th బ్రిక్స్ సమిట్ మన భారతదేశంలో జరగనున్నది. ఓకేనా, 2016లో ఒకసారి బ్రిక్స్ సదస్సు జరిగింది మన భారతదేశంలో, 2021లో ఒకసారి జరిగింది, అదేవిధంగా 2022లో ఒకసారి జరిగింది. ఓకేనా, 2024లో ఒకసారి జరిగింది, మళ్ళీ 2026లో మరొకసారి ఇక్కడ జరగబోతున్నది. ఓకేనా, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి మన భారతదేశం 4వసారి ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఓకేనా, ఈ బ్రిక్స్ కూటమికి. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, పశ్చిమ కనుల్లో అల్లోగ్రాఫాకు చెందిన 5 కొత్త జాతులు ఇటీవల కనుక్కోవడం అనేది జరిగింది. ఇది pib.government.nurseryలో మీకు కనిపిస్తుంది. ఓకేనా, మీరు కావాలని చూసుకోవచ్చు. ఓకేనా, ఆ 5 జాతులను మనం ఒకసారి పరిశీలిద్దాం. పేరు గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యయనం ఫలితంగా 5 కొత్త జాతులు కనుగొనబడ్డాయి. ఓకేనా, పేర్లు వచ్చేసి కేరళ రాష్ట్రం పేరు మీదుగా అల్లోగ్రహ, చూడండి ఇక్కడ అల్లోగ్రహ అనే జాతికి చెందినవి కాబట్టి అల్లోగ్రహ అనే పేర్లు ఉంటాయి. అల్లోగ్రహ కేరళెన్సిస్ అనేది ఒకటి. భారత గైనకాలజిస్ట్ లైకెనాలజిస్ట్ డాక్టర్ సంజీవ నాయక్ గౌరవార్థం అల్లోగ్రహ నాయకాయ్ అనే ఒక వ్యక్తి. అదేవిధంగా పారాకాన్సంగనియా అనేది మరొకటి. అదేవిధంగా పర్సెంటెస్పెరా అనేది మరొకటి. సెమీబోరిస్టిస్టా అనేది మరొకటి. అల్లోగ్రహ సెమీకార్బోనిస్టా అనేది. పేర్లు పలకడానికి నాకు ఇక్కడ అర్థం అంటే అది ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రాదు, ఎవరికైనా రాదు. సో ఈ 5 పేర్లు చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇది. నెక్స్ట్, వెయిట్ లిఫ్టింగ్ లో మీకు అందరూ కూడా తెలిసినదే, మొన్న జూలై 23rd ప్రారంభమైంది ఇక్కడ స్కాట్లాండ్ లో. మొన్న స్కాట్లాండ్ దేశంలో జూలై 23rd ప్రారంభమైంది. ఈ స్కాట్లాండ్ దేశం గ్లాస్గో అనే ఒక ప్రాంతంలో కామన్వెల్త్ గేమ్స్ 23rd కామన్వెల్త్ గేమ్స్ అనగా బ్రిటిష్ పాలిత దేశాల మధ్య జరిగేటటువంటి ఒక గేమ్స్. ఈ గేమ్స్ లో లవ్లీనా బోర్గోయిన్, మీరాబాయి చాను గారు వీళ్ళిద్దరూ కూడా ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరించారు. అయితే ఈ కామన్వెల్త్ గేమ్స్ 23rd కామన్వెల్త్ గేమ్స్ లో మొట్టమొదటిసారి గోల్డ్ పతాకాన్ని, స్వర్ణ పతాకాన్ని, గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి పర్సన్ ఎవరు అనేసి అంటే చూడండి, వెయిట్ లిఫ్టింగ్ మీరాబాయి చాను గారు కామన్వెల్త్ గేమ్స్ లో 2026లో భారతదేశానికి తొలి స్వర్ణ పతాకం వచ్చింది. ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ 23rd కామన్వెల్త్ గేమ్స్ ఎవరు అనేసి అంటే మీరాబాయి చాను. మీరాబాయి చాను గుర్తుపెట్టుకోండి, ఈమె వెయిట్ లిఫ్టింగ్, ఈమె పేరు మీరాబాయి చాను. అదేవిధంగా 48 కేజీల విభాగంలో 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం అనేది జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను దీనిని pib.government.nurseryలో ఎక్కడ చూసినా ఉందిలేండి. ఓకేనా, సో ఇది మీరు ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశానికి తొలి రజత పథకాన్ని అనగా సిల్వర్ మెడల్ గెలుపొందిన వ్యక్తి ఎవరు అనేసి అంటే రిషికాంత్ సింగ్ గారు. ఓకేనా, ఇతను 28 మణిపూర్ రాష్ట్రము 68 కేజీల విభాగంలో ఫస్ట్ సిల్వర్ మెడల్. గతంలో వచ్చేసి గోల్డ్ మెడల్ వీరాబాయి చాను, ఇతను సిల్వర్ మెడల్ ఫస్ట్ గెలుపొందాడు. నెక్స్ట్, అదేవిధంగా జూనియర్ వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ ను గెలిచిన మొట్టమొదటి భారతీయుడిగా నిలిచిన అనాహత్ సింగ్ భారతీయురాలు. ఈమె 18 years ఓల్డ్, ఢిల్లీ రాష్ట్రం చెందినటువంటి ఒక వ్యక్తి. ఓకేనా, వరల్డ్ రికార్డ్ సాధించింది వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ లో. ఇది ఎక్కడ జరిగిందని కెనడాలో జరిగింది, నైగారా ఆన్ ద లేక్ అనే చోట జరగడం అనేది జరిగింది. దీంట్లో అనాహత్ సింగ్ ప్రత్యేకమైన ఛాంపియన్ నిలిచింది. ఈజిప్ట్ 2010 నుంచి గెలుపొందుతూనే వస్తుంది, అనగా 15 ఏళ్ల పాటు వరుసగా గెలుపొందినటువంటి ఈ వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ అయిన ఈజిప్ట్ దేశాన్ని అదరగొట్టి ఈమె ఛాంపియన్ అయింది. ఓకేనా, నెక్స్ట్, నూతన విద్యాశాఖ మంత్రి నీట్ పరీక్షల పేపర్ లీకేజ్ కారణంగా రాజీనామా చేసిన వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. ఈయన స్థానంలో అదనపు బాధ్యతలు విద్యాశాఖ మంత్రిగా అప్పగించారు. ఎవరు అనేసి అంటే ప్రహ్లాద్ జోషి. ఆయన ఆల్రెడీ వినియోగదారులు ఆహార ధాన్యాల మంత్రిత్వ శాఖగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి విద్యా మంత్రిత్వ శాఖ
బాధ్యతలు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ ఎన్టీఏ నిర్వహించేటువంటి పరీక్షల పత్రాల లీకేజ్ నివారించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని 2026 జూలై 26వ తారీఖున ఏర్పాటు చేయడం అనేది జరిగింది. స్వయంగా ప్రధాని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ ఎవరు అంటే ఆ టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయిన నందన్ నీలేకాని అనే వ్యక్తి, సోమనాథ్ ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ గారు, అదేవిధంగా తపన్ దేకా ఇది ఐపీ డైరెక్టర్ ఫార్మరు, అదేవిధంగా ఐఐటి మద్రాస్ డైరెక్టరు కామకోటి, అనిత కార్వాల్ గారు, అదేవిధంగా లాజిస్టిక్ ఎక్స్పర్ట్ అమృత్ లాల్ మీనా గారు దీంట్లో సభ్యులుగా ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళందరూ కూడా సభ్యులు ఒకసారికి నేను ఇచ్చాను, జాగ్రత్తగా మీరు చూసుకోండి. నెక్స్ట్ ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆర్టి నగ్రాని గారు ఇటీవల కన్నుమూయడం అనేది జరిగింది. తన 98 ఏళ్ల వయసులో కన్నుమూసారు. అదేవిధంగా ఇందాక నేను కామన్వెల్త్ గేమ్స్ లో ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి, సిల్వర్ మెడల్ ఫస్ట్ వ్యక్తి అని చెప్పారు. భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా స్వర్ణ పతాకాన్ని గెలుపొందిన వ్యక్తి అన్ని విభాగాల్లో, గోల్డ్ మెడల్ అయినా బ్రాంజ్ అన్ని కావచ్చు. ఓకేనా. మొట్టమొదటిసారి గెలుపొందిన వ్యక్తి ఈయన. 2026 కామన్వెల్త్ గేమ్స్ భారతదేశానికి తొలి పతాకాన్ని అందించిన ఈయన జాండు కుమార్ సెక్యూర్స్ ఇండియాస్ ఫస్ట్ మెడల్ అట్ ద కామన్వెల్త్ గేమ్స్. ఓకేనా. ఏ మెడల్ అంటే బ్రాంజ్ మెడల్ గెలుపొందాడు. అయితే స్వర్ణ పతాకం గెలుపొందిన కంటే ముందుగా సిల్వర్ కంటే ముందుగా ఈ బ్రాంజ్ తన గెలుపొందాడు. ఓకేనా. ఆయన పేరు ఏంటంటే జాండు కుమార్. ఓకేనా. నెక్స్ట్ త్రిపురలో కర్చీ పూజా ఫెస్టివల్ ను 7 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. మన జూలై 22న ప్రారంభమైంది, 28న రేపటితో ముగుస్తుంది ఈ ఫెస్టివల్. ఓకేనా. చూసుకోండి. కర్చీ పూజా ఫెస్టివల్ త్రిపుర. నెక్స్ట్ ప్రపంచంలోనే 2వ అత్యధిక విద్యుదీకరించబడిన నెట్వర్క్ గా అవతరించే భారతీయ రైల్వే. అంటే ప్రపంచంలో ఎక్కువగా విద్యుదీకరణ అంటే రైళ్లకు విద్యుత్ అందించేటువంటి దేశాల్లో భారత్ సెకండ్ ప్లేస్ లో ఉంది. మరి ఫస్ట్ ఏదిరా ఉంది అంటే చైనా ఉంది. ఒకసారి స్విట్జర్లాండ్ ఉంది. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్, రెండవది వచ్చేసి ఇండియా, మూడవది వచ్చేసి చైనా. ఈ 3 దేశాలు పెట్టుకోండి ప్రపంచంలో విద్యుదీకరించిన రైల్వే విద్యుదీకరణ దేశాలు. నెక్స్ట్ మొట్టమొదటి వాతావరణ మార్పులు తట్టుకోగల గ్రామంగా అవతరించిన తమిళనాడులోని కిల్లై గ్రామం. అంటే ఆ ప్రాంతము వరదలు తుఫాన్లు ఏ వచ్చినా కూడా ఇక తట్టుకోగలుగుతుందంట. అటువంటి ప్రాంతం ఇటీవల రీసెంట్లీగా వార్తలు అనడం జరిగింది. ఓకేనా మిత్రమా. ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్ రేపటి కరెంట్ అఫైర్స్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ మిత్రమా.